ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో అర్ధరాత్రి ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో హాస్టల్లోని మెయిన్ గేట్ను తొలగించి లోపలికి వెళ్లి నానా హంగామా చేశాడు. హాస్టల్ కారిడార్లో అరుస్తూ కేకలు వేశాడు. దీంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురై డోర్లు లాక్ చేసుకున్నారు. అగంతకుడు ఒక రూమ్ డోర్ను విరగొట్టడంతో విద్యార్థినులు బాత్రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగి అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. కాగా తమకు రక్షణ కల్పించాలని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థినులు. నేను విజయరాణి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, తాండూర్. నిన్న మా కాలేజ్లో మాకు హాస్టల్ ఉంది, 45 స్టూడెంట్స్ స్టేయింగ్ హాస్టల్. సో అన్నోన్ వ్యక్తి నిన్న నైట్ మధ్యరాత్రి తాగి గేట్ పగలగొట్టుకొని అమ్మాయి వాళ్ళ రూమ్లోకి వచ్చేసాడు. మా సెక్యూరిటీ కూడా ఉన్నారు. సెక్యూరిటీ అంటే వేరే వైపు ఉంటారు. ఆ గేట్ క్లోజ్ చేసాము, అయినా కూడా ఆయన తాగి ఉన్న దాంట్లో ఆ గేట్ పగలగొట్టుకొని రూమ్లోకి దూరిపోయాడు. అమ్మాయిలు చాలా భయాందోళనతో వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళిపోయి మాకు కాల్ చేశారు. వెంటనే మేము మా 100కి డయల్ చేస్తే పోలీసులు వచ్చారు. ఇంకా ఆలోపే మా సెక్యూరిటీ ఇంకా మా లోకల్లో ఉన్న స్టాఫ్ అబ్బాయిని పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో నా మనవి ఏంటంటే, నర్సింగ్ కాలేజ్లో మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, కింద ఏమో ఏఆర్టీ సెంటర్ నడుస్తుంది. సో కింద ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే అమ్మాయిలకు సేఫ్టీ ఉంటుంది.